అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు వెళ్తాడు అనేది మన క్రైస్తవ కథోలిక విశ్వాసం. ఈరోజు మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మిక ఏమిటంటే, ఈ భూలోకంలో జీవించినటువంటి మనమందరం సజీవులుగా ఉన్నప్పుడు ఆయన యొక్క శరీర రక్తాలు మనం స్వీకరిస్తే తప్పకుండా ఆయనతో ఉంటాము అని మనకు బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుతాం. ఇదిగో, నేను మీ అందరి కోసం, మీ అందరి నిమిత్తము నేను పరలోకము నుండి దిగి వచ్చాను. మరి ఈ ఆహారాన్ని భుజించేటువంటి మీ అందరి కూడా నేను నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను. పరలోకం దిగి వచ్చిన జీవం గల ఆహారం నేనే. ఈ ఆహారమును ఎవరైనా భుజించువాడు నేను వారి యందును వారు నా యందును నిరంతరము జీవించునని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము మరణించినటువంటి వారి పట్లే కాదు, మనందరి పట్ల కూడా అది వర్తిస్తుంది, అది నెరవేరుతుంది. అది మన యొక్క విశ్వాసం. ఆ విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు మనల్ని మరి అధికముగా ఆ విశ్వాసములో పెంపొందించమని ఈ పూజ బలిలో ప్రార్థించుదాం. మరి ముఖ్యంగా మరణించినటువంటి ఈ ప్రకాశం వారి ఆత్మకు అయితే విశ్రాంతి కలుగించాలని ప్రార్థించుకుంటూ ఈ దేవుని పూజలో మనము భక్తితో విశ్వాసంతో పాల్గొందాం. ముందుగా మనం చేసినటువంటి తప్పులను, పాపములను ఒప్పుకుందాం. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృప లేనిదే అది ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృప లేనిదే అది ఫలించునా. ప్రభువా, నీ కృప లేనిదే అది పుష్పించునా. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృప లేనిదే అది ఫలించునా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనందరినీ కూడా నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నిసా సస సరిగా సారి నిసా, నిసా సస సరిగా సారి నిసా.
మీద దయ చూపవా ఏలిన వారైన సర్వేశ్వర పరలోక మా ప్రభువా సర్వశక్తి గల పరమ పిత మా మీద దయ చూపవా మిమ్ము వేడుచున్నాము మీ దయనీయులను కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనీయులను కోరెదము దయనీయులను కోరెదము సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా ఇలలో వెలసిన మా క్రీస్తువా ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములు తెరువమని మిమ్ము వేడుచున్నాము విధయొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములు తెరువమని మిమ్ము వేడుచున్నాము సకల లోకాలు ఏడు రాజా మీకే మా స్తుతి స్తోత్రములు సకల లోకాలు ఏడు రాజా మీకే మా స్తుతి స్తోత్రములు మీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నత ప్రభువా పితయైన దేవుని మహిమలు మీరు నిరంతరముందువారా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నత ప్రభువా పితయైన దేవుని మహిమలు మీరు నిరంతరముందువారా మిమ్ము వేడుచున్నాము మీ దయనీయులను కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనీయులను కోరెదము దయనీయులను కోరెదము
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ప్రకాశమరుని దాసుని జ్ఞాపకార్థము స్మరించుకొనుచు నిన్ను ప్రార్థించుచున్నాము. ఆరిపోని నీ కరుణను చల్లని మంచు వలె ప్రకాశంపై ప్రీతితో కురిపించి నీ పునీతులతో సహవాసములోనికి చేర్చుకొనుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రోమీయులకు రాసిన లేఖ అధ్యాయం 6 వచనములు 5 నుండి 11 వరకు. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచ్చు ఆయన పునరుత్థానంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండుము. పాపము శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉండొచ్చు ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకు జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చున ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపజేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయు నా దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవజలము మగువ సగువడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మగువ సగువడా. మగు స్వస్థతనిచ్చువడా, మమ్ము చిగురింపచేయువడా. మగు స్వస్థతనిచ్చువడా,
ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని పాఠము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 17 నుండి 27వ వచనం వరకు. యేసు అక్కడ చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనందున అని తెలుసుకొనెను. బెతానియా గ్రామం యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరంన ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అతడకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి యందే కూర్చొని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చెవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి ప్రకాశమయ్య గారి యొక్క ఆదరణ కూటము లేదా ప్రార్థనా కూటము, మన పరిభాషలో దినం అని చెప్పుకుంటాం. సాధారణంగా చనిపోయిన తర్వాత 3, 5, 9, 11, 15, 17, 21 ఆ బేస్ సంఖ్యల్లో ఒక రోజును ఏర్పాటు చేసుకొని మరణించిన వారి కోసము ప్రార్థన చేయడము ఒక ఆదరణ కూటముగా ఏర్పాటు చేసుకుంటాం. బైబిల్లో కూడా ఇది రాయబడి ఉంది. కొన్ని దినాలు మరణించిన వారి కోసము దుఃఖిస్తాం. ఆ తర్వాత ఒక రోజు నిర్ణయించుకొని ఆయన యొక్క అనేక మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆ రోజుతో దుఃఖాన్ని వదిలేస్తాం. అందుకే ఇది ఆదరణ అని చెప్తాం, ఒక ఓదార్పు. ఇక దుఃఖ దినాలు అయిపోయాయి, ఇక నుంచి మనం సాధారణంగా మన దైనందిన జీవితాన్ని కొనసాగించవచ్చినటువంటి ఒక భావముతో ఈ ఆదరణ ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది సాధారణంగా మన సమాజంలో జరిగేటువంటి ఒక ఆచారం, ఒక పద్ధతి. మన క్రైస్తవ విశ్వాసంలో కూడా ఇది పద్ధతిగా మనము నెరవేర్చుకుంటున్నాం. ఎందుకంటే మరణించిన వారు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు చనిపోలేదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు మనం వాక్యంలో విన్నాం, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసముంచువారు మరణించినను జీవిస్తారు, జీవించి ఉండగా విశ్వాసముంచువారు ఎన్నటికీ మరణించరు. ఈ మాటలను బట్టి మనకేమర్థమవుతుంది? క్రైస్తవులకు మరణం లేదు. అందుకే ఈరోజు పూజలో వినబోతారు,
మరణము ద్వారా విశ్వాసులకు జీవితం మారుతున్నదే కానీ నాశనం అవ్వలేదు. ఒక కొత్త జీవితానికి మనం పిలువబడుతూ ఉన్నాం. ఇది యేసు ప్రభువే ఆయన జీవితంలో నిరూపించారు. ఆయన మరణించి మరణాన్ని జయించి ఉత్థానమై ఇక నుంచి నా యందు విశ్వాసం ఉంచే వారికి మరణం లేదు, వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే నేను జీవాన్ని ఇవ్వడానికి, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అని ప్రభువే పలికారు. యోహాను సువిశేషం 3:16లో మనం వింటాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకము నాశనము కాకుండా నిత్యము జీవించాలని తన కుమారుడు యేసుక్రీస్తును లోకానికి పంపించారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రపంచానికి జీవాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే సాధారణంగా మనము మరణించినప్పుడు ఏడుస్తాం, కానీ విశ్వాసము ఉన్నటువంటి వారు ఏడుపు అనేది సహజం. ఎందుకంటే సాక్షాత్ యేసు ప్రభువు కూడా తన మిత్రుడు లాజరు చనిపోయిన ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అది చూసి అనుకున్నారు, చూడండి ఈ యేసు లాజరును ఎంతగా ప్రేమించాడు, ఆయన కూడా ఏడుస్తున్నాడని చెప్పి అనుకున్నారు. ఏడుపు అనేది సహజం. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎంత భక్తుడికైనా ఏడుపు వస్తుంది. అది భౌతికమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి ప్రక్రియ. అయితే మనము విశ్వాసంలో కొంచెం లోతుగా ధ్యానం చేసినప్పుడు మరణం అనేది ఒక మహిమాయుతమైనటువంటి ఆత్మీయమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ద్వారము అని చెప్పాలి. అందుకే మరణాన్ని మన విశ్వాసపరంగా మోక్ష ద్వారము అంటాం. మోక్షానికి ప్రవేశించాలి అంటే ఈ ద్వారం గుండానే పోవాలి. యేసు ప్రభువు మరణాన్ని ఒక ద్వారం చేశాడు. నేను మార్గము, సత్యము, జీవము. మీరు మోక్షం పోవాలి అంటే నా మూలముగా పోవాలా, నా ద్వారా పోవాలా అని చెప్తా. నేను ద్వారం. ఏమిటి? ఆయన మన కోసము మరణాన్ని తనపై వేసుకున్నాడు, తాను మరణించాడు. ఎందుకు? మనకొక ద్వారాన్ని ఇవ్వడానికి. ఆయన మరణించి మరణాన్ని జయించి మనకు మోక్ష వాకిళ్లను తెరిచాడు. అందుకే క్రీస్తు ద్వారా క్రీస్తు యందు మనము ఈ మోక్షమును ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే మన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంతా అయిన తర్వాత చివరన ఈ మా ప్రార్థనను, ఈ మా మనవిని, ఈ మా కోరికను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించండి అంటాం. అంటే యేసుక్రీస్తు అటు దేవునికి మనకు మధ్యవర్తిగా, ఒక ద్వారముగా మనలందరినీ కూడా మోక్షాన్ని నడిపించేటువంటి నాయకుడుగా, రక్షకుడుగా నిలుస్తూ ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తులో మన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాం. కొన్నిసార్లు ఈ విశ్వాసంలో మనం అటు ఇటు తొట్టుబడినా కూడా మళ్ళీ నిలదొక్కుని విశ్వాసంలో పయనిస్తూ ఉన్నాం. ఇది మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము. ఇదంతా కూడా మన సహోదరుడు, మీ తండ్రి లేదా బంధువు, మిత్రుడు అయినటువంటి ప్రకాశమయ్య చాలా చక్కగా జీవించాం. నాకు ప్రకాశమయ్యకు ఈ సంబంధం 1 సంవత్సరం మాత్రమే. ఇంతకుముందు కొన్ని రోజులు మాత్రమే ఆయనతో నేను చూశాను. నా మటుకు నేను చెప్పగలను, బుగ్గలపల్లె ఈజ్వల్ టు ప్రకాశమయ్య. అనేక మంది ఉన్నారు, కానీ ఒక భక్తిపరుడుగా, విశ్వాసిగా, నాయకుడుగా ఆయన ముందుంటాడు. చాలా విషయాలలో మీరెవరు నా దగ్గరికి రారు, కానీ ప్రకాశమయ్య వస్తాడు. అలాంటి లేదు, అలాంటి కావాలా, ఇలా చేయండి స్వామి, మా ఊరికి రాండి, మా ఊరికి గురుడు పంపించండి, మాకు ఆదివారం పూజ కావాలా, అనేక విషయాలు, ఈ గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు, గ్రామం కోసము, గ్రామం తరపున ఆయన మాట్లాడతారు. కొన్నిసార్లు మీ తరపున ఆయన చివాళ్ళు తింటున్నాడు, అన్నీ కూడా ఆయన ఓర్చుకుంటారు. ఈ గ్రామంలో నాకు తెలిసి పాపం చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. కొద్దిమంది చేశారనుకోండి, కానీ ఎప్పుడు నేను ఇక్కడ కూర్చోనంటే స్వామి ఆయన వస్తాడు, నేను పాపస్కీర్తన చేయాలంట.
బహుశా ఈ మరణానికి ముందు వారమే ఆయన వచ్చి పాపశక్తులను చేస్తున్నారు. అంటే ఈ క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని ఆచరించడంలో ఆయన ఒక నిక్కచ్చిమైనటువంటి మనిషి. పద్ధతిలో ఉండాలా, పద్ధతిగా జీవించాలా. ఒకవేళ ఇతరులు రాకపోయినా కూడా తాను మటుకు ఆ పద్ధతిలో జీవించేటువంటి ఒక గొప్ప విశ్వాసి అని నేను చెప్పగలను. ఒక మనిషి యొక్క గొప్పతనం లేదా ఒక ప్రఖ్యాతి ఎప్పుడు తెలుస్తుందంటే మరణంలో తెలుస్తుందట. ఆయన మరణించినప్పుడు చాలామంది గురువులు వచ్చారు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక గ్రామంలో ఇంతమంది ఒక వ్యక్తి యొక్క మరణానికి రావడం చాలా అరుదు. బహుశా ఈ ప్రకాశమయ్య తన జీవితంలో యేసుక్రీస్తును అంటిపెట్టుకున్నాడు. ఆయన్ను అనుసరించాడు. అన్ని సమయాలలో క్రీస్తుకు ప్రామాణికంగా జీవించాడు. ఎంతమంది ఆయనకు పిల్లలు? ఆడపిల్లలు ఎంతమంది? 5 మంది, 3, నలుగురు ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. ఒకరు దేవుని సేవకు వెళ్ళారు, అమ్మగారు అయ్యారు. బహుశా ఆయన యొక్క విశ్వాసం గొప్పది. అందుకే బిడ్డలందరినీ కూడా ఆ విశ్వాసంలో పెంచారు. వాళ్ళు ఎక్కడ ఏ విచారణలో ఉన్నా కూడా వాళ్ళు తండ్రి ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని, తల్లి తండ్రి యొక్క ఆ ప్రేమతో పాటు విశ్వాసాన్ని కూడా వారి పిల్లలకు నూరిపోస్తారు. బహుశా ఈ ప్రకాశమయ్య తన బిడ్డలకు ఈ కథోలిక విశ్వాసాన్ని ఉగ్గుపాలుగా పోల్చాడు. అది ప్రత్యక్షంగా మనము గుర్తించవచ్చు, చూడవచ్చు. చనిపోయిన వాళ్ళను కీర్తిశేషులు అంటారు. కీర్తిశేషులు బిట్టు ప్రకాశమయ్య, బిట్టి ప్రకాశమయ్య అని రాస్తారు. ఇక నుంచి రేపు నేను చనిపోయినా కూడా కీర్తిశేషులు పాదప్రసాద్ రాసుకొని, ఇప్పుడు రాసులు పెట్టుకోవాలి కీర్తిశేషులు అని. మనం చనిపోయినప్పుడు ఈ లోకములో మనం కొంచెం మిగిలిస్తాం. మిగులు శేషం అంటే మిగులు. ఏమిటి ఆ మిగులు? నీ కీర్తి, నీ మంచితనము, నీ ఆదర్శము, అది కీర్తి. అందుకే వారిని కీర్తిశేషులు. వారు లేకపోయినా వారి యొక్క మంచితనము, వారి యొక్క ప్రేమ, అభిమానము, ఆయన చూపించేటువంటి చొరవ, లేదా అందరినీ ఐక్యంగా కలిపేటువంటి విధానము, విశ్వాసము, ఇవన్నీ కూడా కీర్తి. కాబట్టి కీర్తి కోసం మనము బ్రతకాలి. నేను చనిపోయినా కూడా బ్రతకాలా. ఈరోజు బిట్టి ప్రకాశమయ్య గారు బ్రతుకుతూ ఉన్నారు. మన మనసుల్లో, ఆలోచనల్లో, ఆయన నడతలో ఈ ప్రాంతంలో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకుంటాం. వీళ్ళకు సహోదరులారా, మనకు ఈ బైబిల్ గ్రంథము జీవాన్ని, మరణాన్ని రెండింటిని కూడా చెబుతుంది. పవిత్ర గ్రంథము, జీవ గ్రంథము. అలాగే ఈ జీవ గ్రంథంలో కూడా మరణాన్ని గురించి ప్రస్తావన ఉంది. ఎందుకంటే జీవము, మరణము రెండు కూడా సత్యం. అందుకే మన పెద్ద చెప్తారు, జాతస్య మరణం ధ్రువం. అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించాలా. ఇది మన లోకం. జాతస్య మరణం ధ్రువం. అయితే యేసు ప్రభువు ఈ సూక్తిని మార్చేశాడు. జన్మించేటువంటి ప్రతి ఒక్కరూ జీవించాలా. మనము మరణం కోసం దేవుడు మనం సృష్టించలేదు, మనం జీవించాలని ఆయన సృష్టించాడు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. జీవము గల దేవుడు మానవులను జీవించాలని సృష్టించాడు. కాకపోతే మనము మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఈ మరణాన్ని తీసివేయడానికి, ధ్వంసము చేయడానికి, ఆ మరణపు ముళ్ళను విడవడానికి యేసుక్రీస్తు మనిషిగా జన్మించాడు. ఆయన
మన కోసము పాపమయ్యాడు అని రాయబడి ఉంది. ఆయన మన కోసం పాపమై ఆయనకు మరణం లేదు, కానీ మన మరణాన్ని తలపై వేసుకొని ఆయన మరణించాడు. ఆ మరణాన్ని ధ్వంసం చేశాడు. తన యొక్క 3వ రోజు ఉత్థానం కావడం ద్వారా ఆయన మానవ జాతికి చావు లేకుండా చేశాడు. మనం ఎవ్వరం కూడా చచ్చినా చావం, ఎవ్వరూ చావం, అందరము జీవిస్తూనే ఉంటాము. అందుకే ఈ జీవ గ్రంథంలో అందరి యొక్క పేర్లు లిఖించబడి ఉన్నాయి. దానికోసం మనము ప్రయత్నం చేయాలి. అందుకే చెప్తారు, మన మరణం ఒక ఫుల్ స్టాప్, జననము ఒక ఫుల్ స్టాప్. ఈ రెండి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అందుకే మనము జన్మదినము అటబెట్టి మరణము అని రాస్తాం. జన్మదినం ఈరోజు ప్రకాశమయ్య యొక్క జన్మదినం ఇదైతే, మరణ దినానికి పక్కన పెడతాం. మధ్యలో ఒక చిన్న డాట్ ఉంటాం. ఆ డాటే మన బతుకు. నా జన్మదినం 28/12/59, అది ఫిక్స్డ్. ఇక మరణ దినం ఇంకా ఫిక్స్ కాలే, రోజు అవుతుంది, ఆ రోజు పెడతారు. ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి ఆ డాట్ నా బతుకు. ప్రతి ఒక్కరికి ఇది బుద్ధి పెట్టుకుందా. నేను జన్మించినటువంటి రోజు నాకు తెలుసు, ఇక మరణించిన రోజు కూడా ఉంది, కాబట్టి నీకు తెలియదు. అది మన మరణ దినం కూడా ఉంది, అది మనకు తెలియదు. అది ఎప్పుడో ఒకసారి అక్కడ రాయబడుతుంది, నువ్వు రాయలేవని ఏదో రాస్తావు. ఈరోజు నేను నా జన్మ రాసుకోవచ్చు, కానీ నా మరణం నేను రాయలేను. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ గీత నేను జీవించాను. ఈ గీతలో అనేకమైనటువంటి సత్యాలు మనకు కనిపిస్తాయి. గీత మామూలుగా హిందువులైతే భగవద్గీత అంటారు. గీతా సారం, నువ్వు ఎలా జీవించాలా అని చెప్పేటువంటిది ఆ గీత. దాన్ని మన పవిత్రమైన బైబిల్ మనకు చెప్తుంది, ఎలా నువ్వు జీవించాలా, ఎలా నువ్వు బ్రతకాలా. ఈ గీత స్థిరంగా నిలిచిపోవాలా, కీర్తిగా ఉండిపోవాలా. దానికి ఇదిగో ఈ గ్రంథాలు, అనేక మంది పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనకి నేర్పిస్తారు. జీవితం ఇలా జీవించాలా, ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు. కావున ఈరోజు బహుశా ప్రకాశమయ్య గారు ఆ గీతను బాగా అధ్యయనం చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఆ గీతా సారంగా దేవుని యొక్క ప్రణాళికను, చిత్తాన్ని ఆయన జీవించగలిగారు. ఒక మంచి వ్యక్తి. ఈరోజు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాకన్నా ఎక్కువగా ఈ గ్రామస్తులకు, బంధువులకు ఆయన చాలా సుపరిచితుడు. ఈ దాంట్లో వచ్చినప్పుడు, పోయేటప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. ఆయన యొక్క నడకే కాదు, నడత కూడా, నడకాన్ని నడిచే నడత ఒక క్యారెక్టర్, ప్రవర్తన విధానము, జీవన విధానం. ఆ విధానంలో ఆయన ఒక గొప్ప ఆదర్శాన్ని చూపించారు. వీళ్ళకు సహోదరులారా, ప్రతి మరణం మనకు ఒక సత్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సోదరుడా, సోదరా, ఏదో ఒక రోజు నీ గురించి ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి ఇప్పటి నుంచే నీ జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండు. చెడుకు సాధ్యమైన దూరంగా ఉండు. ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని, విశ్వాసాన్ని, భక్తిని పాటించుదాం. బహుశా కొన్నిసార్లు అటు ఇటు తుట్టుపడుతున్నాం, మళ్ళీ నిలబడతాం. ఇది పద్ధతి కాదు, ఇలా నేను ఉండాలా. ఎంతోమంది మన పెద్దలు మనకు చెప్తుంటారు, అలా మాట్లాడగాకు, అలా ప్రవర్తించగాకు, ఇలా ఉండు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెబుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దేవుడు మనకు సృష్టించేటువంటి ఒక సత్యాలు, ఒక మార్గాలుగా మనం గుర్తించాలి. భగవంతుడు జీవిస్తూ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కొన్నిసార్లు నీ అంతరాత్మే నీతో మాట్లాడుతూ ఉంటుంది. సోదరా, సోదరి, ఇదో నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఇలా మాట్లాడుతూ ఉన్నావు, ఇది పద్ధతి కాదు. ఎవరు చూడలేదనుకోగాకు, నేను చూస్తున్నా, నీ అంతరాత్మను చూస్తున్నా, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా, ఇది పద్ధతి కాదు. నీ మరణం తర్వాత నువ్వు జీవించాలా. ఆ జీవించాలి అంటే నీ ప్రవర్తనను, నీ నడతను, నడవడికను మార్చుకో అని
మనకు తెలియకుండానే మన అంతరాత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, అంతరాత్మను వినాలి అంటే బాహ్యమైనటువంటి విషయాలను మూసేయాలి, మౌనాన్ని పాటించాలి. అందుకే చాలా చోట్ల నిశ్శబ్దంగా ఉండండి అని రాస్తుంటారు. నిశ్శబ్దము కొంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నిశ్శబ్దము నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది, నిన్ను హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. నిశ్శబ్దములో భగవంతుడే ప్రత్యక్షమవుతాడట, మాట్లాడుతూ ఉంటాడు. నిశ్శబ్దములో నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. చాలా మందికి నిశ్శబ్దాన్ని పాటించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపైనా మాట్లాడతాం కానీ నిశ్శబ్దంగా ఉండడం అంటే అంత సాధ్యం కాదు. నిశ్శబ్దతలో దైవస్వరం వినిపిస్తుంది, అది నిన్ను సరిచేస్తుంది, ఒక చక్కని మార్గం నడిపిస్తుంది. కావున ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మాటలు ధ్యానం చేసుకుందాం. భగవంతుని యొక్క స్వరాన్ని వింటూ మన జీవితాన్ని సరిచేసుకొని మనం కూడా రేపు చనిపోయినప్పుడు ఆయన్ని చేరుకోవాలా, దానికి ఒక మార్గంగా ఎంచుకుందాం. ఇది మనకంటే ముందు అనేక మంది మన బంధుమిత్రాలు తల్లి మరణించారు. వారికి మనకు ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నారు. వారి ఆదర్శంలో మనము పయనిస్తూ మోక్ష పదాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి భాగ్యాన్ని మనకిమ్మని, మరి ముఖ్యంగా ఈ సమయంలో మన సహోదరుడు ప్రకాశమయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని, ఒకవేళ ఆయన జీవించిన కాలంలో ఏమైనా పొరపాటు చేసి ఉంటే మనందరి యొక్క ప్రార్థనల వల్ల, పుణ్యాల వల్ల ఆయనకు మోక్ష ప్రాప్తి కలగాలని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కానుక అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ దినము నీ దాసుడైనటువంటి ప్రకాశం జ్ఞాపకార్థము జరుపుకొనుచు చేయు ప్రార్థనలు ఆలకింపుము. ఈ పాప పరిహారపు సమాధాన స్తుతి బలిని ప్రకాశం పునీతుల సహవాసములో ఒకంత భాగమున దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఆయనకి కృతజ్ఞత తెలుపుట న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేను ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మికను వికసించినది. మరణము తప్పిదము సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత దీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవాని విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనము గుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోను నది దూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. భూపరలోకముల్ నీ మహిమలో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. అందరం మోకరించుదాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊర్ధయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మారుకొనుచున్నాం.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి రుచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసగు యప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సుముఖము నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలి వరకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. నీవు ఈ లోపలి పిలుచుకున్న ప్రకాశం అను నీ సేవకుడి జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మనలో పాల్గొన్న ఇతడు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనును గాక.
ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా ప్రకాష్ గారి యొక్క ఆత్మకు నీ కార్యక్రమంలో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ ప్రకాశంలో నుంచి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియకు మరియమాతతోను ఆమె పవిత్ర భర్తయకు పునిత జోజప్ప గారితోను పునిత అపోస్తులతోను పునిత అంతోని వారితోను పునిత గస్పర్ గారితోను పునిత డాన్బోస్కో గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపముడి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తు ప్రభు తెలిపినటువంటి శాంతి సమాధానాలను ఒకరితోనొకరము ప్రేమతో తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నా పాత్రలు కావు. ఆయన మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై స్వర్గభోజ్యమితడే
అర్పించుదము. ఓ ప్రభువా, నీ దాసుడైన ప్రకాశం కొరకు మేము చేయి ప్రార్థనలు అర్పించు. బలి వస్తువులను ప్రార్థన ప్రేమపూర్వకంగా స్వీకరింపుము. వారికి ఇంకను పాప దోషములన్నిటి ఉన్నచో అది నీ దయా పూర్వకమైన క్షమతో తుడిచివేయబడునుగాక. అతనికి మోక్షానంద భాగ్యము దేశమని మేము వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. ఈ లోకంలో జీవించుట ఒకేసారి. జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి. జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునని ఈ మట్టిలోనికే. అందరూ కలిసి పోవునని ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? కరుణతో చూపించు కరుణా ప్రేమయే. కరుణతో చూపించు కరుణా ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి. జీవించిన
ఏమి తినేదమా ఏమి తాగేదమా అను తలపులతో అన్యులు గతింతురా. ఏమి తినేదమా ఏమి తాగేదమా అను తలపులతో అన్యులు గతింతురు. సమకూర్చు ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి.